హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మరి ఎన్నెన్నో పనులు చూసాం. ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ ముఖ్యంగా చూసాం. కొన్ని దానికి అనుసంధానంగా కొన్ని చిన్న పనులు కూడా మీకు వివరించాను. మరి ఆ పనులు ఎవరెవరైతే చేసుకుంటున్నారో, ఎంతమంది మా యూట్యూబ్ ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ చూసి వర్క్ చేస్తున్నారో, అంటే మీ సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఎందుకంటే ఏ పని పాటి చేయకపోతే బుద్ధి గడవదు, ఇల్లు గడవదు. ముఖ్యంగా పెళ్ళైన వారు, అంటే ఒక 25 సంవత్సరంలో పెళ్ళైనా 30 ఏళ్లలో కొంతమందికి పెళ్ళైనా సరే, ఈయనకేమన్నా ఆస్తులు ఏమైనా ఉన్నా, వాళ్ళకేమైనా తల్లిదండ్రుల వల్ల ఏమన్నా హెల్ప్ఫుల్ ఉన్నా, కొంతమంది పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేసి వాళ్ళని ఒకసారి ఫెయిల్ అయినా 2 సార్లు ఫెయిల్ అయినా ఏదో రకంగా వాళ్ళని లాక్కొచ్చేస్తారు వాళ్ళు తల్లిదండ్రులు కానీ ఇంకా ఎవరైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఏమీ లేని పరిస్థితి ఏంటి? ఓ 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల లోపు మనం అనుకుందాం, ఒక 35 ఏళ్ళు అనుకుందాం, లేకపోతే ఒక 45 ఇయర్స్ అనుకుందాం. ఈ 25 నుంచి 35 ఇయర్స్కి ఏంటంటే మనం ఏదో చేసేద్దాం, మనం అన్నీ చేసేస్తాం, ఏం లేదు, నాకేం చెప్పక్కర్లే మీరు, నేను ఏ పనైనా చేయగలను, నేను పెద్ద ఇది అది అని పాపం ఆ టైం వాళ్ళు అనుకుంటారు. దీనికి కారణం ఏంటంటే వయసు. ఆ వయసు అలాగే అనిపిస్తుంది, అలాగే చేస్తారు కూడా. తీరా వయసు అయిపోయిన తర్వాత, అంటే 30 దాటి 35లోకి వచ్చిన తర్వాత కొన్ని అనుభవాలు వాళ్ళ పాఠాలు, వాళ్ళు దెబ్బలు తిన్న పరిస్థితి, పని లేక, ఇల్లు గడవక, డబ్బు సరిగ్గా చేతికి అందక, ఇలాంటి ఎన్నో మరి వాళ్ళు ఇప్పటికీ చూసుంటారు. అది ఈ వీడియో చూస్తున్న వారందరికీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇబ్బంది పడింది, అవన్నీ ఇబ్బంది పడ్డారు కూడా. ఇదంతా రియల్లే, అంత రియల్గానే ఉంటాయి ఇక్కడ మా వెంకట్రావు బ్లాగ్స్లో. పెళ్లి చేసుకొని వస్తారు, కొంతమంది తల్లిదండ్రులు చూడొచ్చు, కొంతమంది అత్తమామలు చూడొచ్చు, చూడకపోవచ్చు. వాళ్ళని ఎవరిని మనం నిందించకూడదు, నిందించాల్సిన అవసరం మనకి లేదు. మనకంటూ ఒక సత్తా లేదా? మనం పని చేయలేమా? చెప్పండి ఫ్రెండ్స్, మీకే చెప్పేది. మనం పని చేయలేమా? మన దగ్గర సత్తా లేదా? మన దగ్గర టాలెంట్ లేదా? ఏమి లేదు మన దగ్గర, అన్నీ ఉన్నాయి. బద్ధకం మనిషిలో మహా కిందకి లాగేసేది బద్ధకం. ఎందుకంటే ఆ బద్ధకాన్ని ముందు వదిలేయండి. అందరికీ కాదండి, కొందరికి. చేయగలరు, మీరు పని చేయగలరు, మీ దగ్గర టాలెంట్ ఉంటుంది. చేద్దాంలే, రేపు చేద్దాంలే, చూద్దాంలే, తెచ్చిన సొమ్ము దేనికో దానికో పాడు చేస్తారు. అప్పులు, తలకాయ నొప్పులు, కట్టలేని ఈఎంఐలు. ఓకే, మరి ఇవన్నీ ఒక ఎత్తు. మరి ఏం చేద్దాం? ఏ పని చేస్తే మనం సక్సెస్ అవుతాం? ఏం చేద్దాం? ఏ పని చేస్తే సక్సెస్ అవుతాం? 2 సార్లు ఎందుకు చెప్పినా మీరే అర్థం చేసుకోవాలి, మీరే నాకు కామెంట్ పెట్టాలి. అంటే పూర్తిగా వీడియో చూసిన తర్వాత ఆ కామెంట్ మీరే పెట్టాలి. ఫ్రెండ్స్, మనకి 30 ఇయర్స్ కాడి నుంచి 45-50 ఇయర్స్ వచ్చేపటికి మనకు ఒక కుటుంబం ఏర్పడుతుంది. భార్య, పిల్లలు, దానికి తోడు తల్లిదండ్రులు, మన మీద ఆధారపడ్డ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఉండకుండా ఎవరు ఉండరు, ఉంటారు. కొంతమంది ఎటు కానీ, కొంతమంది ఇటు కానీ, ఎట్టయినా సరే ఉంటారు. మరి మనలాంటి జీవితాలకి మనం చేసే కూలి డబ్బులు పనికిరావు. మరి ఏం చేద్దాం? మీరు కూలి పని చేసుకుంటే 15,000 వస్తాయి, లేకపోతే 20,000 వస్తాయి అనుకుందాం. డైలీ ఎంత పడినట్టు? ఒక 500-600 పడినట్టు. మీకు ఒకరోజు సెలవుమన్నా మీరు ఎవరైతే పని చేస్తారో వాళ్ళు సెలవు ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు, ఇచ్చినా కూడా ఆ డబ్బులు కట్ చేయొచ్చు. అంతే కదా? మీరు పని చేయకోకుండా డబ్బులు మీరు అడగటం మీరు న్యాయం కాదు కదా. మనం కూడా ఆలోచించుకోం. ఇప్పుడు మీరు పని చేస్తేనే కదా మీ కంపెనీకి ఏదన్నా లాభం.
అంటే ఒకరి దగ్గర నెలకి పనిచేస్తే నెల జీతానికి పనిచేస్తే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసి ఇబ్బంది పడి వాళ్ళని సెలవులు అడుక్కొని ఆ సెలవులను కట్ చేసుకొని ఆ వచ్చే జీతంతో ఇంట్లో ఇబ్బంది పడి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? మరి అంత ఇబ్బంది ఉంటుంది ఒకళ్ళ దగ్గర పనిచేయడం అంటే. మరి వ్యాపారం అంటే రోజు డబ్బులు కనబడతాయి, రోజు ప్రాఫిట్ కనిపిస్తుంది, కానీ సిగ్గుపడకూడదు. ఏం చేయాలి? మీ వీధిలో మీరు పొద్దున్నే లేచిన కాడించి, అంటే ఉదయం లేచిన కాడించి మీరు మీ వీధిని గమనించండి. మీ వీధి సందుల్లోకి కానీ, మీ పక్క సందుల్లో కానీ, మీరు బయటికి వెళ్ళినా కానీ అటు ఇటుగా ఆ సందుల్లో కానీ ఎవరెవరు వస్తున్నారో ఏంటో చూడండి. కూరగాయల వాళ్ళు వస్తారు, పాల ప్యాకెట్లు వేసేవాళ్ళు వస్తారు, పేపర్లు వేసేవాళ్ళు వస్తారు, కొంచెం ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు వస్తారు, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే వాళ్ళు వస్తారు. వింటున్నారా ఫ్రెండ్స్? వీళ్ళందరూ మరి ఎలా వ్యాపారం చేయగలుగుతున్నారు? సిగ్గుపడుతున్నారా? పడట్లేదు. వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. చూడండి ఒక్కసారి, నేను అన్నానే కాదు, ఫుడ్కి ప్రాబ్లం ఉండదు. మీరు నెల జీతం తెచ్చుకొని నెలంతా బాధపడాలి, అది ఉండదు. ఒక 10 రోజులు కూడా మీ చేతిలో ఉండదు. ఉంటాయంటారా? ఉండవు. నెలంతా ఏమి ఉండవు. ఒక హెచ్చాలు ఎత్తారు, లేదంటే అద్దులకి, కరెంటు బిల్లులకి, ఈ రీఛార్జీలకి అన్నిటికీ అయిపోతాయి. ఏమి ఉండవు అక్కడ. మళ్ళీ 5వ తారీఖున జీతం వచ్చింది అనుకున్నాం, 10వ తారీఖు దగ్గర మీ దగ్గర డబ్బులు కూడా ఉండవు. ఒక వారంలో డబ్బులు ఉండవు ఫ్రెండ్స్. ఇవన్నీ కాదు, ఒక వారం లేకపోతే 2వ వారం అయితే కొంతమంది పొదుపుగా దాచుకుంటే. మరి చాలకేగా అప్పులు మనకి. మరి మిమ్మల్ని వ్యాపారం చేయమని ఎందుకు అంటున్నాను? వ్యాపారం చెయ్యండి. కూలిగా పని చేసుకుంటే కూలే, వ్యాపారం పని చేస్తే వ్యాపారస్తుడు అవుతావు. ఒకరోజు ఇబ్బందిగా ఉంటుంది, 2 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, వారం రోజులు ఇబ్బందిగా ఉంటుంది. మీకేంటి? ఎవరిని చూసి సిగ్గుపడద్దు. ఒకళ్ళు నవ్వుకుంటారని చెప్పి అసలు పొరపాటు పడద్దు. నీ గమ్యం ఏంటి? నువ్వేం చేయదలుచుకున్నావు? నీ కుటుంబం ఏంటి? నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? నీ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? నీ పిల్లలకి ఎలా చదువు చెప్పించుకోవాలి? వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా అడిగితే మీరు చేతిలో డబ్బులు లేకపోతే ఎలా చూస్తారు? మీకు బాధ ఇదా? చేస్తుంది, ఉంటుంది, కానీ పైకి చెప్పుకోలేరు. ఇళ్లల్లో కూర్చొని ఖాళీగా ఏ పని చేద్దాం, ఏం పని చేయలేమని ఆలోచించేవాడు కొంతమంది, డబ్బులు ఉన్నా కూడా ఏం పని చేయాలని ఆలోచించేవాడు ఇంకొంతమంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఏం చేయాలో తెలియదు, మనీ ఉంటుంది, ఉపయోగం లేదు. కొంతమందికి అసలు ఉండదు, వాళ్ళకి అన్నీ చేయాలనిపిస్తుంది. చూసారా ఎంత వ్యత్యాసమో? కాబట్టి ఎవరైతే మీ దగ్గర డబ్బు లేదో, ఒక కూలిగా పని చేసుకొని మీకు వచ్చే సంపాదన మీకు సరిపోవట్లేదో, ఈరోజే స్టార్ట్ చేయండి. ఒక ఫ్యాన్సీ, ఒక ప్లాస్టిక్ అనే కాదు, చాలా చిరు వ్యాపారాలు చాలా చాలా చెప్పాను, చాలా ఉన్నాయి. మీరు పట్టుదలతో లేచి ముందుకు నడవండి. ఇతరులతో మీకు సంబంధం లేదు. మీకు మీరే బాస్, మీకు మీరే ఓనర్. నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా మీరే తెలుసుకోవాలి. మీరు పర్ఫెక్ట్గా ఉంటే నష్టం రాదు. మీరు చేసే వ్యాపారం పర్ఫెక్ట్గా ఉంటే నష్టం రాదు. ఏదన్నా మీరు తేడా చేసుకుంటే మీకు ప్రాఫిట్ రాదు, అంతే. ప్రాఫిట్, ప్రతి దానికి ప్రాఫిట్ ఉంటుంది. మన సమస్యను మనమే తీర్చుకోవాలి, మన వ్యాపారం మనమే చేసుకోవాలి, ఇతరులకు అప్పు చెప్పాల్సిన అవసరం లేదు. అది రోడ్డు మీద వ్యాపారం అయినా, షాపులైనా సరే. వ్యాపారం అంటే చాలా తెలివిగా చేసుకునేది. అలవాటు పడిపోతారు, హ్యాపీగా జీవితాలు ముందుకెళ్తాయి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న చిన్న తినుబండాల కాడి నుంచి, అరటికాయలు అమ్మేవాళ్ళ కాడించి, కూరగాయలు అమ్మేవాళ్ళ కాడించి, మీ ఇష్టం ఏ వ్యాపారం చేస్తారో చేయదలుచుకోండి. అన్ని వ్యాపారాలు ఉన్నాయి. బతకడానికి, మనిషికి బతకడానికి తెలివితేటలు ఉండాలి, కానీ చాలా చేయొచ్చు. మంచి మంచి వ్యాపారాలు చేసుకోవచ్చు. చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారానికి కూడా వెళ్ళొచ్చు. అది మీ తెలివితేటలను బట్టి ఉంటుంది. ఈరోజు నేను సంతోషంగా హ్యాపీగా ఉంటున్నానంటే నా పట్టుదలే, నా కృషే. నేను పరిగెట్టను, ఉన్నదంతా సర్దుకుపోయే మనిషిని. నాకెంతున్నా సరిపోద్ది, నాకెంత కావాలని నేను కోరుకోను. నాకు ఈరోజు టార్గెట్ అంటే ఆ టార్గెట్.
టార్గెట్ వచ్చేదాకా నిద్రపోను నేను. అది అయిపోవాలి నాకు, అంతే. ఆ టార్గెట్ అయిపోవాలి. ఏదో ఒకసారి మిస్ అవుతుంది అంతే. మనం వెళ్ళే గమ్యం పద్దాక మిస్ అవుతే ఎట్టా? కాబట్టి మీరు చిన్న చిరు వ్యాపారాన్ని చేసుకోండి, హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేసుకోండి. మీ ఇష్టం. మనం ఉన్న దాంట్లోనే పని చేద్దాం. కూరగాయలు అమ్ముతారా? లేకపోతే ఇంట్లో తయారు చేసి బయటికి ఏమైనా విక్రయించి ఏమైనా చేయగలుగుతారా? ఆకుకూరలు అమ్ముతారా? ఆలోచించుకోండి. తప్పేమి లేదు ఇందులో. మీరు తప్పు అనుకుంటే తప్పే. ఆకుకూరలు అమ్మినా కూరగాయలు అమ్మినా ఏం తప్పేం కాదండి. మంచి ప్రాఫిట్ ఉంటుంది వాటిల్లో. మీరు తక్కువ అంచనా వేయొద్దు. మంచి ప్రాఫిట్ ఉంటుంది. కొంచెం కష్టపడాల్సిందే, తత్వం ఉండాలి, కష్టపడండి. మీ కుటుంబాల కోసం మీరు చేయలేరా? మీ పిల్లలు హ్యాపీగా ఉండొద్దా? మీరు హ్యాపీగా ఉండాలి, నీ భార్య హ్యాపీగా ఉండాలి, నీ పిల్లలు హ్యాపీగా ఉండాలి, నీ కుటుంబం హ్యాపీగా ఉండాలి, మీరందరూ హ్యాపీగా ఉండాలి. మరి నువ్వు అక్కడ పని చేయగలిగితే ఎంతమంది హ్యాపీనెస్ వస్తుంది? వాళ్ళందరితో కూర్చొని భోంచేయి. ఎలా ఉంటుందో ఒక్కసారి చూడు. ఒకడు భోజనం చేస్తే ఇంకోటి భోజనం చేయరు. మీరందరూ కూర్చొని భోజనం చేస్తున్నారా ఎవరన్నా? నాకు తెలిసి మా ఇంట్లో ఇదివరకు ఏంటంటే అందరం కూర్చొని భోజనం చేసి ఉండదు. పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళ టైమింగ్స్ మారిపోయినాయి కాబట్టి వెళ్తారు. నా భార్య నాతోనే కూర్చొని భోజనం చేస్తుంది అంతే. పిల్లవాడు అప్పుడప్పుడు వచ్చి కూర్చొని మాతో మా టయానికి అందుకుంటాడు అంతే. ఎప్పుడు వస్తారో ఎప్పటికి వెళ్తారో తెలియదు. పిల్లల్ని మనం కొంచెం వయసు వచ్చిన తర్వాత మనం పట్టుకోలేం కదండి. వాళ్ళు ఏ టైంలో వచ్చి భోజనం చేస్తారు. మరి అలాగా మీ కుటుంబంలో చిన్నపిల్లలతో ఉంటే వాళ్ళందరూ కూర్చొని చక్కగా నీకేం కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి మీరు దగ్గరుండి వాళ్ళకి పెట్టి ఆనందాన్ని మీరు పొందండి. అదే ఆఫీసులో పనిచేశారు, ఇంకో దాసులో పనిచేశారు, ఏముంటుంది అందులో? ఏముంటుందండి అందులో? ఏముంటుంది? అని వెళ్ళాలి, అక్కడ ఇరుక్కుపోతావు. సాయంకాలం ఎన్నింటికి వస్తావో మీకు తెలియదు. అది 6 తెలియదు, 7 తెలియదు, 8 తెలియదు, 9 తెలియదు. ఏ టయానికి మీరు వస్తారో మీకే తెలియదు. మీ బాస్ చెప్పిన పని మీరు చేయాల్సిందే. డబ్బులు అడిగితే ఎవరు, టయానికి ఎవరు, ఆగి వారం ఆగి వచ్చే వారం ఇంత. నీకు ఇక్కడ ఎన్ని ఉంటాయో, నీ పెట్రోల్ ఖర్చులే కానీ, నీ ఇంట్లో ఖర్చులే కానీ, ఇంకో ఖర్చు కానీ ఎన్ని ఉంటాయో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు వివరంగా నేను ఇవన్నీ అనుభవించేసా. అయిపోయినాయి నాకు, ఇవన్నీ అయిపోయినాయి. ఆ సుత్తి దెబ్బలు నాకు పడిపోయినాయి. పడి 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 ఉన్నా. అందుకే అలాంటి మీరు పడకూడదని చెప్పేసి ఈ యూత్కి ఇప్పటి నుంచే 25 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ లోపు ఎవరన్నా ఏమన్నా చేయగలిగితే ఇలాంటివి చేసుకోండి. ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. తప్పేం లేదు. నేను చెప్తున్నానుగా, దెబ్బలు తినేసా, చిన్న వ్యాపారాన్ని పట్టుకున్నా, తెలుగులో లీడ్ చేసుకుంటున్నా, నా ఇల్లును హ్యాపీగా నడుపుకుంటున్నా. మరి ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఇదే. ఫ్రెండ్స్, ఏదైనా సరే మన దగ్గర పట్టుదల ఉండాలి. మన దగ్గర పట్టుదల లేకపోతే ఏ వ్యాపారం చేయలేము. మనం చేయలేము అనుకుంటే చేయలేము. ఈ పని మీద కాన్సెప్ట్ పెట్టండి. నేను ఈ పని చేయగలను, ఈ పని చేయగలను, ఈ పని చేయగలను అని చెప్పేసి కాన్సెప్ట్ పెట్టేసుకోండి. మీకు ఇష్టమైన పనే, వ్యాపారమే చేయండి. అది పెద్ద పెద్ద అని పెట్టేసుకోబాకండి, వాటిలో దూరబాకండి, తలనొప్పులు అయ్యి ఇబ్బందులు పడతారు. చిన్న వ్యాపారం చేయండి, ముందు అనుభవించండి. చిన్న వ్యాపారాలు చేయండి, మంచి గ్రిప్ పట్టుకోండి. చిన్న వ్యాపారమే చేయండి. పెద్దదొద్దు. ముందు పెద్దదానికి జోలు వెళ్ళొద్దు. అసలు మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా వెళ్ళొద్దు. ఇంకా చిన్నవాళ్ళు అయితే ఇంకా హ్యాపీ. వాళ్ళు ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ గురించి ఆలోచించారు కాబట్టి ఆ చిన్న వ్యాపారం చేసుకొని చూస్తారు హ్యాపీగా. ఒక తోపుడు బండి తీసుకోనో, ఒక సైకిల్ తీసుకోనో, ఒక మోటార్ సైకిల్ తీసుకోనో అన్నిటి మీద వ్యాపారాలు చేసుకోవచ్చు. నెంబర్ 1గా 3 చక్రాల బండ్ల మీద కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఆటో ట్రక్ మీద కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి, చేసుకోవాలి. కానీ తిరిగి వ్యాపారాలు చేసుకోవాలి. నడిచి వ్యాపారం చేసుకునేవి ఉన్నాయి, కాళ్ళతో నడిచి వ్యాపారం చేసుకునేవి కూడా ఉన్నాయి. ఎంతమంది ఎన్ని వ్యాపారాలు చేసుకుంటున్నారండి. మరి గమనించండి. మీరు గమనించి మీకు ఏది ఇష్టమైతే ఆ ఇష్టమైన వ్యాపారాన్ని చెయ్యండి. మీ కుటుంబాన్ని మీరు హ్యాపీగా ఆనందంతో జీవించాలని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. మీకేమన్నా చిన్న చిన్న సలహాలు కావాలన్నా, వ్యాపారం ఎలా చెయ్యాలి అని మీకు చిన్న సలహాలు కావాలన్నా నాకు కామెంట్ పెట్టండి. మీకు సలహాలు నేను మీకు నచ్చే విధంగా, మీకు పని చేసుకునే విధంగా, మీకు సపోర్ట్గా నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.